నమస్తే అండి. ఒక పరిహారం చెబుతానండి. ఒకటేంటి, నా దగ్గర వందలు 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 ఉన్నాయండి చెప్పటానికి. పెద్దవాళ్ళు చేసిందే, నేను చూసిందే, నేను కూడా చేసిందే మీకు చెప్పాలని. మరి మీ ప్రోత్సాహన నాకు ఉండాలి. మీరు ఎన్ని తట్టాలి, మీరు ఇది కావాలి అని అడగాలి, నేను చెబుతాను. ఈ పరిష్కారం ఏంటమ్మా అన్నారే అనుకో, తప్పకుండా నేను చెబుతాను. పెద్దవాళ్ళు చేసేదే, ఒక పైసా వచ్చలేదు, చేస్తే నష్టం అసలే లేదు. మంచి అనుకుని చేస్తే మంచి జరుగుతుందండి. పెద్దవాళ్ళు అలానే చేసేవారు. ఏదో మనకు సమస్య వచ్చింది, అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్ళి 10,000 ఖర్చు పెట్టుకుని వస్తారు. ఇంకేముంది, మనకి పరిహారం అయిపోయిందని. మర్నాడు నుంచి యథావిధి ఇంట్లో మామూలుగానే ఉంటుంది. మళ్ళీ ఇంకో చోటకి వెళ్తారు, అక్కడ 4,000 5,000 ఖర్చు పెడతారు. ఇంకేముంది, మనకు పర్వాలేదు అనుకుంటాం. మళ్ళా యథావిధే. ఇలాగా ఏమవుతుందంటే అగాధంలోకి కూరుకుపోతాం. మరి ఈదికెళ్ళినా సోతికెళ్ళినా ఏదో చెబుతారని అంటారు. ఏదోటి చెబుతారు వెళ్తేనే, అంతే కదా. మనం ఎప్పుడైతే బలహీనం అయ్యామో ఎదట వారికి మరి ఏదో అంటారు చూసారా, చక్కగా వారికి కలిసి వచ్చేస్తుంది. కానీ మరి ఇలాంటివి అనుకోండి, ఒక 5 పైసలకు వచ్చలేదు, ఒక్క పైసాకు వచ్చలేదు, 10 పైసలు ఏంటి, చక్కగా చేసుకోవచ్చు. మరి అలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి. దిష్టి దోషం పోవాలి, నరగోస తగలకూడదు, అలానే పీడకాల్లో వస్తున్నాయి అనుకోండి, మరి జ్వరం వచ్చి ఉలుక్కుపడతారు, ఎందుకు వచ్చింది, అది ఎలా పోతుంది. ఇవే కాదండి, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఉన్నాయి. చాలా చెప్పగలను. చెప్పే శక్తిని మీరు ఇవ్వాలి. చెప్పగలను కానీ ఆ శక్తి అనేది మీరు. ఎందుకంటే నా పిల్లలకు తెలిస్తే వారు చేసుకుంటారు కదా అని. ఒక్క పైసాకు వచ్చలేని చాలా చెబుతానండి. చాలా ఉన్నాయి. అన్నీ ఏదైనా ఒక రూపాయికి వచ్చలేదు. కానీ ఈరోజు మీకు బొబ్బాయి గింజల గురించి చెబుతాను. బొబ్బాయి గింజలో మరి బొబ్బాయి పండు తెచ్చుకున్నారు కదా బొబ్బాస్కాయ, అదేనండి పపాయ అంటారు కదా. మరి నేను అలా అంటాం రాదు, మా మనవలయ్యి అంటారనుకోండి. మరి తెచ్చుకున్నారనుకో, చక్కగా మీరు ఏం చేస్తారో సరే, మరి 10 రూపాయలు 20 రూపాయలు ఒక పండు తెచ్చుకున్నారు, అక్కడే కట్ చేయించుకొని తెచ్చుకుంటారనుకోండి. మీరు ఇంటికి తెచ్చుకుని మీరు కట్ చేసుకోండి. అందులో గింజలు వస్తాయి కదా, ఇలా పిసికేసి కడగకుండా నీటిలో ఇలా కడిగేసి ఎండబెట్టుకోండి. వాటితో మనకి అభివృద్ధి అయ్యే పని చెబుతాను. వీటితో చెబుతున్నాను, మీరు పాడేసి బొబ్బాస్కాయ గింజలతో మీకు అభివృద్ధి అయ్యేది చెబుతున్నాను. అందులో ఒక్క పైసాకు వచ్చలేదు. బొబ్బాయి పండు మీరు డబ్బులు పెట్టి కొనుక్కుని ఎందుకు తెచ్చుకున్నారు, మీరు తినడం కోసం తెచ్చుకున్నారు కదా. నేను అది బొబ్బాయి పండు తినండి మీకు మంచిదని చెప్పలేదు, అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకున్నట్లు. అందులో గింజలు పాడేస్తాం కదా, వాటితోటి పరిహారం చేసుకునేది చెబుతాను నేను. మంచి ఫలితం ఉంటుందన్నమాట. అంటే మరి ఇలాంటివి పెద్దవాళ్ళు చెప్పినయే విన్నదే నేను. మా పెద్దమ్మ కథలు చెప్పేవారు, మా పెద్ద పాటలు పాడేవారు, పొడుపు కథలు కూడా చెప్పేవారు. చాలా చాలా చెప్పేవారు ఆవిడ బొబ్బాస్కాయలు మాకంటే చుట్టాపల ఆ చెట్లు వచ్చి వాటికి అవే చెట్లు తినేసిన తర్వాత బొబ్బాస్కాయ ఆ తుక్కు ఆ గింజలతో అలా పాడేస్తే తోటలు కాబట్టి అవే మొక్కలు వచ్చి మళ్ళీ అయ్యే కాయలు కాసేసి, అప్పుడు కొనుక్కోవటాలు ఇవి లేవు. బొబ్బాస్కాయ కూర్చొని చెక్కేసి కోసినప్పుడు ఎక్కువ తినేవారు కూడా కాదు, బొబ్బాస్కాయ జబ్బు అనేవారండి అప్పుడు. అందులో గింజలు నల్లగా ఉంటాయి కదా, చక్కగా కడిగేసి ఎండబెట్టేవారు మా పెద్దమ్మ. ఎందుకు పెద్దమ్మ పెద్ద అంటే కొన్నాళ్ళు ఎప్పుడు చెప్పలేదండి, అంటే చిన్నపిల్లలమని. తర్వాత అడిగితే మీ నా బాబయ్య పెట్టులో డబ్బులు పెట్టుకుంటారు కదా, ఆ పెట్టులో పెట్టుకుంటారని, డబ్బులు పెట్టుకుని పెట్టులో ఈ గింజలు పెట్టుకుంటారమ్మా, ఎండబెట్టిస్తానా అనేవారు. ఎందుకంటుందా అనుకుని తర్వాత అడిగితే, అలా డబ్బులు పెట్టుకునే చోట ఈ బొబ్బాస్కాయ గింజలు పెట్టుకుంటే డబ్బులకు లోటు ఉండదమ్మా అన్నది. అదే అర్థం తెలుసు, అంతకన్నా తెలియదు. అది నేను అప్పటి నుంచి పాటించేయలేదండి. మా పెద్దమ్మ చెప్పింది, నాకు అది గుర్తుకే లేదు, మర్చిపోయాను. తర్వాత గుర్తుకు వచ్చిందండి ఒక టైంలో, ఒక 12 ఏళ్ళ పైనే గుర్తుకొచ్చింది. అవును ఇలా చెప్పింది కదా పెద్ద అని. అలా పెట్టడం, అందరికీ ఇవ్వటం అలవాటు అయిపోయింది. కానీ ఇంత మంచి పని ఎవరికన్నా చెప్తే మంచిదే కదా అని నేను వీడియోల్లో కూడా చాలా చెప్పడం జరిగింది. మరైతే నా వీడియోలు డిలీట్ అయిపోయినాయి కదా. ఇప్పుడైతే ఈరోజు మీకు చెబుతున్నాను. బొబ్బాయి గింజలు చక్కగా ఏదో పూజలో పెట్టానండి, అక్షంతలతోని పసుపు కుంకుమతో పూజించినవి. ఈ బొబ్బాయి గింజలు శుభ్రం కడిగేసి ఎండబెట్టామనుకోండి, కనీసం ఒక 20 రోజులు పడుతుంది ఆ ఎండటానికి. మరి నీటి బుడగల్లా ఉంటాయి, పిసక్కూడదు అంటున్నాను కదా, నలపకూడదని. వాటితో పాటుగా ఎండిపోవాలి అంటే టైం పడుతుంది, బాగా ఎండాలి. ఎందుకంటే సంవత్సరాల తరబడి మన దగ్గర ఉండిపోతాయి ఇవి.
అందుకుని ముదరకాయ గింజలు మాత్రమే వాడుకోవాలి. లేతకాయ గింజలు అనుకోండి పుచ్చుచ్చేస్తాయి, పాడేయవలసి వస్తుంది. మంచిగా ఉన్నాయి ముదర గింజలు వాడుకుంటే మనకి ఎప్పటికీ చెక్కు చెదరవు, అంటే పాడవు అని. అయితే నేను అలాగే ఇవ్వటం చాలామంది చాలా రకాల చెప్పారులేండి. మేము వారికి ఇచ్చాము వీరికి ఇచ్చాము అని అన్నారు. అయితే ఈ చక్కగా ఇప్పుడు పూజలో పెట్టేసాం కదా, శుభ్రపరిచేసుకున్నాం, ఎండబెట్టేసుకున్నాం బొబ్బాయి గింజలు, పూజలో పెట్టేసుకున్నాం, తీసేసానండి ఈ గింజలు కదా. ఇవి ఇంకొంటి కాగితంలో వేస్తున్నాను. ఎన్ని అక్కర్లేదు మనకి, కొంచెం చాలు. ఇందులో అక్షంతలు కూడా ఉన్నాయి. చక్కగా చూసారా, ఇవి ఇలాగా పొట్లం కట్టేస్తున్నాను. ఈ పొట్లం మీరు డబ్బులు పెట్టుకునే పర్సులో, లేదా జేబులో, లేదా హ్యాండ్ బ్యాగ్లో, లేదా బీరువాలో పెట్టుకుంటారు కదా, అక్కడ ఈ పొట్లం పెట్టుకుంటే సరిపోతుంది. ఏమవుతుందండి, మాకు లక్షలు కలిసి వచ్చేస్తాయా అని ఉద్దేశమండి. లక్షలు కలిసి వస్తాయని నేను చెప్పను. మీ దగ్గర డబ్బులు నిండుకున్నాయి అంటే అయిపోయినాయి అనే మాట ఏనాడు ఉండదు. ఎంతో కొంత డబ్బులు అలాగా ఉంటూనే ఉంటాయి. చాలామంది చూడండి, ఎంతన్నా సమయానికి డబ్బులు అయిపోయినాయి అంటారు కదా, అలాగా డబ్బులు అవ్వవు. డబ్బులు అనేది మన దగ్గర ఎప్పుడు ఉంటాయన్నమాట, నిత్యం. ఇదే నేను చెప్పగలను, ఇదే నాకు జరుగుతుంది, ఇదే చెప్పాను. చాలామంది చేశారు, వాళ్ళకు కూడా ఇలా జరుగుతుందనే చెప్పారు. ఎందుకంటే అదే పని మీరు చెయ్యాలి అని. నాకు ఏం కలిసి వస్తుందని చెప్తున్నాను. ఇప్పుడు ఈ గింజలు కూడా నేను కొనిపట్టి రాలేదు కదా, మీరు కూడా కొనుక్కుంటే రూపాయి కథ కాదు కదా, పైసా కూడా కాదు. మనం బొబ్బాయి పండు తినేసిన తర్వాత పాడేసి గింజలు శుభ్రపరుచుకొని భద్రపరుచుకొని మరి ఇలాగ మనం చక్కగా ఐశ్వర్యదాయకంగా పూజించుకోమని చెబుతున్నాను. అంతేనా, అర్థమైంది కదా. ఈ పొట్లం అలా పొట్లాలు కట్టి ఉంచుతానండి. ఎవరన్నా వస్తే పర్సులో పెట్టుకోండి అని నా అభిమానం కొలిది ఇస్తాను. మరి మా వాళ్ళందరికీ ఇచ్చాను, పిల్లలకి అల్లుళ్ళకి అందరికీ. అమ్మ ఉన్నాయి ఉంచుకున్నాను అని చెబుతారు. కానీ ఏదో అంటారు కదా, అలాగా తెలిసింది చెప్పాను అనుకోండి, ఏదో తెలిస్తే తెలగపిండి లేకపోతే గోనుగ పిండిలండి చేసుకుంటారా. మరి నచ్చిందని చెప్పిన పరిహారం చేసుకుంటారని అనుకుంటున్నాను. కానీ ఇంకా చాలా రకాల పరిహారాలు ఉన్నాయి నా దగ్గర, తప్పకుండా మీకు నేను చెబుతాను. మీరు చేసుకున్నారే అనుకోండి, తప్పకుండా ఉపశమనం అవుతుంది. పావలా కాదు కదా, పైసా కూడా ఖర్చు కాదు. ఏది చెప్పినా ఒక్క పైసా ఖర్చు లేని పరిహారాలే చెబుతాను. అయ్యే చేసేవారంట పూర్వం, దానివల్లే లాభం పొందేవారు. అదే నేను చేశాను, అదే మీకు నేను చెబుతాను. ఎటొచ్చి మీ ఒక్క బలం నాకు ఉండాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.